ఇంకొక విషయం, మీ దానిలో టీమ్ లీడర్స్గా చేసిన వాళ్ళే, ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళే బయటకు వచ్చి జబర్దస్త్ పైన అలిగేషన్స్ చేయటం, ఈవెన్ ఫుడ్ దగ్గర నుంచి జడ్జెస్ దగ్గర వరకు చాలా దారుణమైన కామెంట్స్ మీరు వినే ఉంటారు. వీటిని ఎలా చూడొచ్చు? అసలు ఎంతవరకు వాస్తవం ఉంది, ఎవరి సైడ్ వాస్తవం ఉంది? ఇప్పుడు మీరు మీ ఆఫీస్కి వచ్చారు కదండి, ఇక్కడికి ఫుడ్ మీరు తెచ్చుకుంటారా లేక ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా? యాక్చువల్లీ ఉంటుంది ఫుడ్, బట్ కొంతమంది వాళ్ళు కూడా తెచ్చేసుకుంటారు కదా. ఇప్పుడు నాకు మంచి అమౌంట్ వస్తుందండి జబర్దస్త్లో, నాకు ఇక్కడ ఫుడ్ నచ్చలేదు అనుకోండి, సో నేను ఇంటికాంచి తెచ్చుకుంటా. అంతేగాని ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేయరు, వాళ్ళకి శాలరీలోంచే కట్ అవుద్ది. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు సింగరేణిలో, ఆయన బాక్స్ తీసుకెళ్తాడు, ఎందుకంటే ఫుడ్ తింటే శాలరీలో కట్ అవుద్ది. ఎందుకు ఇంట్లోంచి తెచ్చుకోవచ్చు కదా. సో వాళ్ళు ఫుడ్ పెట్టినప్పుడు నచ్చకపోతే నువ్వు తెచ్చుకో. మీకు అంటే షూటింగ్ పరంగా ఏమైనా ఇబ్బంది పెట్టినా, మెయిన్గా పేమెంట్స్ పరంగా ఏమైనా ఇబ్బంది పెట్టినా, లేదా మిమ్మల్ని మీరు చేసే వాటికి మీకు వాల్యూ ఇవ్వకపోయినా నువ్వు అక్కడ పోరాడాలి, కానీ ఫుడ్ దగ్గర పోరాడడం ఏంటో నాకైతే అసలు అర్థం కాలే. అర్థమైంది కదండి. ఇప్పుడు మీకు శాలరీ టైంకి ఇవ్వకపోయినా, మీకు పేమెంట్ సరిగ్గా చేయకపోయినా, లేదా మిమ్మల్ని మీ మీద ఏమన్నా ఫాల్స్ ఎలిగేషన్స్ చేసినా, లేకపోతే మిమ్మల్ని తొక్కేయాలని ట్రై చేసినా అది వర్తబుల్ అనిపిస్తుంది. ఇప్పుడు ఫుడ్ నచ్చకపోతే బయట నుంచి తెచ్చుకోవచ్చు కదా, చాలామంది ఆర్టిస్టులు తెచ్చుకుంటున్నారు కదా. మరి దాంట్లో ఫుడ్లో నాకైతే అది ప్రాబ్లం అయితే అనిపించలేదు నాకైతే. ఇప్పుడు జడ్జెస్గా ఉన్నా, ఇప్పుడు ఏ సంస్థ అయినా సరే ఫుడ్ పెడతానని అయితే ఫస్ట్ అగ్రిమెంట్ చేయదు కదండి. మీరు చెప్పండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 11 years నుంచి అసోసియేట్ అయ్యి ఉన్నారు జబర్దస్త్తో, అట్లాంటి మీకు ఎప్పుడు పేమెంట్ ఇష్యూ కానీ ఇంకా వేరే ఏ ఇష్యూస్ రాలేదా? మాక్సిమం మల్లెమాలను అందరూ వదులుకోకపోవడానికి కారణం మెయిన్ పేమెంట్సేనండి. మల్లెమాలను వదులుకోకపోవడానికి కారణం పేమెంట్సే. ఈరోజు షూట్ అయిపోద్దండి, రేపు ఒక్కరోజు గ్యాప్ ఎల్లుండి పడిపోతుంది అంతే. అదొక్కటే ప్లస్ పాయింట్, అసలు అది చాలా ప్లస్ పాయింట్ అండి. 1 day షూటింగ్ అయిపోయినా 1 day గ్యాప్ ఉండదు, తర్వాత పడిపోతుంది అంతే. 100% మనం పడుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా జబర్దస్త్ని కానీ మల్లెమాలను కానీ అండ్ డీ కానీ ఈ షోస్ అన్నీ వదులుకోకపోవడానికి కారణం ఏంటంటే పర్ఫెక్ట్ టైం టు టైం శాలరీ పడిపోద్ది మనకు. ఈవెన్ కరోనా టైంలో అప్పుడు షోస్ లేకపోతే ఒక 3 months శాలరీ ముందుగా ఇచ్చేసాడు ఆయన, పెద్ద ఆయన శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఒక 3 months అంటే 3 episodes పేమెంట్ అందరికి కొట్టేసాడు. అందరికీ షాక్. అదేంటనంటే అరే బాబు 3 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు అందరూ, ఇంకా 3 months లాక్డౌన్ ఉంటుందంట, చేయండి అని. అసలు అట్లా ఎవరు కూడా ఇవ్వరండి. ఇప్పుడు వెంకీకి ఒక్కడికి ఇచ్చాడంటే ఒక వెంకీ పాపం వాళ్ళకు విధేయుడని, కానీ మల్లెమాల సంస్థలో పనిచేసే టెక్నీషియన్స్తో సహా కెమెరామెన్స్ దగ్గర నుంచి బాయ్ దగ్గర నుంచి ఈవెన్ ప్రతి ఒక్కరికి 3 నెలల సార్లు కొట్టేశారు వాళ్ళు. అంటే ఇక మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా అసలు పేమెంట్ ఇష్యూలో ఎప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు మల్లెమాలకు. అయితే ఇప్పుడు నాగబాబు గారు జనసేన, రోజా గారు వైసీపీ, ఇప్పుడు పార్టీల పరంగా ఇప్పుడు మీరున్నప్పుడు జడ్జెస్గా చూసినప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఉండేవాళ్ళు, మీతో ఎలా ఉండేది అసోసియేషన్? అసలు మీకు సజెషన్స్ ఇవ్వటం కానీ, నాగబాబు గారు అయితే డైరెక్ట్ తిట్టడమే జరిగింది అని చెప్పేసి చాలా మంది చెప్పిన మాట. యాక్చువల్లీ మీరు తెలుసో తెలీదో చాలా వేణుధనరాధన స్కిట్ కూడా చేశారు. రోజా గారు కొట్టి నాగబాబు గారు జబ్బంతా వాచింది అలాంటి. అంటే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండేదండి. మీ అందరం కూడా గోవా టూర్ వేసాము, తర్వాత ఇక్కడ రిసార్ట్స్లో కలిసేది, ఎవరైనా బర్త్డే అన్నా కూడా. నాగబాబు గారు రోజా గారు కూడా వచ్చారా? వచ్చారండి, గోవాకి వచ్చారు. మేడం బర్త్డే కూడా ఇక్కడ రిసార్ట్లో కలవడం, చంద్రన్న ఎవరైనా ఫంక్షన్ జరిగిన అందరం హ్యాపీగానే కలుసుకున్నాం. అప్పుడు ఎటువంటి అది లేదు, అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండేది. నాగబాబు గారు ఎందుకు తిట్టేవారంటే ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్, చాలా గొప్ప పేరు వచ్చే ప్లాట్ఫామ్. సో ఎందుకు కాంప్రమైజ్ చేస్తారు స్కిట్లో? ఇప్పుడు జబర్దస్త్ అంటే ఒక పెద్ద ప్రభంజనం అండి. 10 years నుంచి 12 years నుంచి వితౌట్ సింగిల్ షెడ్యూల్ ఉన్నది ఇది ఒక్కటే ఇప్పటి వరకు. మొత్తం ప్రపంచం వ్యాప్తంగా 10 సంవత్సరాలుగా రన్ అయిన ఏకైక ఇది ఒకటే షో ఇది ఒకటే ఉంది. సో ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు మీకు మంచి పేమెంట్ ఇస్తున్నారు, మంచి అది చేస్తున్నారు, ఎందుకు మీరు కాంప్రమైజ్ అవుతున్నారు? ఎందుకు కష్టపడట్లేదు? మంచి పేరు మీకే వస్తుంది కదా, పేరు వస్తుంది, ఫేమ్ వస్తుంది. కష్టపడాలని తిట్టేవారు తప్ప వేరే అదేం లేదండి. అప్పుడు బాగుండే. తర్వాత సార్ ఇటు జనసేనకు వచ్చి మేడం వైసీపీకి వెళ్ళిన తర్వాత సార్ అంతకన్నా ముందే బయటకు వచ్చేసారు. సో తర్వాత ఇక వీళ్ళిద్దరికీ అంతగా దగ్గర కాలేదు కాబట్టి అది మనకు తెలియదండి. కానీ ఈ స్కెచ్లో ఎక్కువ లేడీ గెటప్స్
వేసుంటారు కదా, అవునండి. అసలు ఆ టైంలో మీ ఫీల్ ఏంటి అసలు? అమ్మో! నిజంగా లేడీస్ అందరికీ వందనాలండి బాబు. దండం పెట్టాలి. అమ్మో! నిజంగా అసలు అంటే కొంచెం చిరాకుంటదండి. ఇప్పుడు రెగ్యులర్‌గా ఇవి వేసేసి శారీ అది కట్టుకునేసరికి అదేమో ఎలా కట్టుకోవాలో తెలీదు. ఆ! ఎలా ఉండేది అది జారిపోతూ ఉండేది. ఇటు పిన్స్ పెట్టుకొని, అది పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు నార్మల్‌గా అంటే జస్ట్ లైట్‌గా టచప్ ఏస్తారు అంతే. లేదు హ్మ్. అంటే ఫౌండేషన్ ఏసేస్తారు. హ్మ్. లేడీ గెటప్ కంటే ఓ 2, 3 ప్యాచ్‌లేయాల్సిందే మాకు. హ్మ్. వేసి ఈ గడ్డం కనబడకుండా, ఇది కనబడకుండా లిప్‌స్టిక్ అవన్నీ ఏస్తే అంత ఏదో అతకబెట్టినట్టుండేది. ఫేస్‌కి ఏదో ఫేస్ ప్యాక్ ఏసుకున్నట్టు హ్మ్. ముల్తాన్ మట్టి రాసుకున్నట్టు ఉండేది. హ్మ్. అమ్మో! చాలా కష్టమండి బాబు. ఎందుకంటే ఇంకోటి అలవాటు లేని డ్రెస్ గదా! స్టేజ్ మీద చేస్తే ఎక్కడ ఊడిపోద్దో, ఎక్కడ అదయిపోద్దో అవన్నీ జాగ్రత్తలతో. మళ్ళీ ఇంకోటేంటంటే ఇది ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ చూస్తారు. అవును. నేను ఇదే అడుగుదాం అనుకుంటున్నాను. ఫ్యామిలీ ఇది వాళ్ళు ఎక్కువ ఓకే. చూస్తారు. మరి ఇంట్లో లేకపోతే ఊర్లో ఆ! మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఇదేంటి వెళ్లి ఇది చేస్తున్నావు నువ్వు? అట్లా ఎప్పుడు అలాంటిదైతే అనలేదా? అలాంటి ఓకే. అనుకోలేదు. ఎందుకు పోన్లెండి. అనంటే, ఒక ఆర్టిస్ట్ అనేవాడు ప్రతి ఒక్కటి చేయాలండి. ఆర్టిస్ట్ అన్నవాడు నేను ఈ క్యారెక్టర్ చేస్తాను, అబ్బా! ఇవి చెయ్యను అని అనొద్దు. హ్మ్. పెద్ద పెద్ద వాళ్ళే ఇప్పుడు 'చిరంజీవి' గారు గానివ్వండి, 'వెంకటేష్' గారు గానివ్వండి, 'నాగార్జున' గారు గానివ్వండి, 'అక్కినేని నాగేశ్వరరావు' గారు గానివ్వండి, ఈవెన్ మన సీనియర్ ఎన్టీఆర్ గానివ్వండి, సీనియర్ ఎన్టీఆర్ గారు గానివ్వండి, ప్రతి ఒక్కరు లేడీ గెటప్ వేశారు. 'పవన్ కళ్యాణ్' గారు గూడా 'కాటం రాయుడు' సాంగ్ మీద శారీ కడతారు. హ్మ్. అంటే హ్మ్. ప్రతి ఒక్కరు లేడీ గెటప్ వేశారు. ఎవ్వరు గూడా లేదు. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు పరిపూర్ణంగా ఉండాలంటే అన్నీ జేయాలి. నేను ఇది జెయ్యను, అమ్మో! లేడీ గెటప్పా అని అనుకోవద్దు. అది గెటప్ అంతే. నువ్వు లేడీగా మారట్లేదు కదా! అవును. సో, అందులో నో డౌట్ అండి. హ్మ్. అందులో ఎప్పుడు గూడా ఎవరు కూడా ఏమనలేదు. హ్మ్. హ్మ్. కాకపోతే రెగ్యులర్‌గా ఇప్పుడు మా దాంట్లో కొంతమంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే రెగ్యులర్‌గా వాళ్ళకు ఏమైందంటే వాళ్ళు లేడీగా సెట్ అయిపోయారు. వాళ్ళు బాయ్సే. శాంతి స్వరూప్ ఒక ఆ! వాళ్ళు బాయ్సే. కాకపోతే ప్రతిసారి ఇప్పుడు మా దాంట్లో హరి, హ్మ్. ఇప్పుడు ఇంకొక హరి అని ఇంకొక అబ్బాయి వచ్చాడు. హ్మ్. మోహన్ వీళ్ళేంటంటే వీళ్ళు బాయ్సే. కాకపోతే వీళ్ళు లేడీ గెటప్ సెట్ అయిపోయిందని ప్రతిదిగా వాళ్ళకదే ఏసేస్తున్నారు. ఓకే. ఏసేసరికి బయట గూడా ఈడేమన్నా తేడానా అని పాపం వాళ్ళని కొంతమంది అనడం, హ్మ్. వాళ్ళు కొంచెం హర్ట్ అవ్వడం అది జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది. హ్మ్. ఎందుకంటే ఆ తప్పు మాది గూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నా టీమ్ ఉందనుకోండి. నా దాంట్లో హరి ఖచ్చితంగా లేడీ గెటప్ ఏయాల్సిందే. ఇప్పుడు హరికి జెంట్స్ ఏస్తే అంటే వాడు నార్మల్‌గా ఉంటే లేడీ గెటప్ ఎవరేస్తారు? ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండో లేకపోతే లవ్వరో, ఆంటీనో ఎవరో ఒకరు ఏదో ఒక కావాలి. లేడీ ఉండాలి. సో, హ్మ్. హ్మ్. నీకది సెట్ అయింది కదరా! నువ్వు అదే ఫిక్స్ అయిపో అని వానికి అదే ఎయడం వల్ల చూసేవాళ్ళు గూడా ఏంటి ఈడు ఊకే కానీ లేడీ నాకు గెటప్‌లు ఫస్ట్ నుంచి ఏస్తున్నాడు. ఒక డౌట్ అండి. ఎందుకని 'జబర్దస్త్‌లో' మేల్ క్యారెక్టర్స్‌నే లేడీ గెటప్స్ వేయించారు గానీ, మొన్నటి వరకు రోహిణి గారు హ్మ్. ఎవరో కొంతమంది ఎంటర్ అయ్యే వరకు అసలెందుకు ఫీమేల్స్‌ని తీసుకురాలేదు? అదే చెప్తానండి. ఇప్పుడు బాయ్స్‌కి ఫీమేల్ గెటప్స్ ఏసినప్పుడు కామెడీ పండింది. హుహు. అప్పుడు 'జబర్దస్త్' ఒక రేంజ్‌లో ఉంటది. ఇప్పుడు లేడీస్ వచ్చాక కామెడీ తగ్గింది. హ్మ్. సీరియస్‌లీ. అంటే ఇప్పుడు ఎందుకో నేను చెప్తాను. అంటే వీళ్ళు చేయలేక రోహిణి వాళ్ళు గానివ్వండి, వీళ్ళు చేయలేక అని నేను అనట్ల. ఇప్పుడు నేను లేడీ గెటప్‌లో ఉన్నా. చంద్రన్న నన్ను కొడితే మీరు నవ్వుతారు. ఇది ఊడిపోయినా, ఇది జారినా నేను ఇట్లా అనుకున్నా కొన్ని ఎఫెక్ట్‌లేసి నవ్వుతారు. హ్మ్. అదే లేడీని కొడితే కొట్టలేరుగా అసలు ముందు. కొట్టలేరు. హ్మ్. నీ మొహం మండ అని చెప్పి నన్ను కొట్టడానికొస్తది. ఒక లేడీని నీ మొహం మండ అనంటే అది కొంచెం చూసేవాళ్ళు ఏంట్రా లేడీని పట్టుకొని అలా అంటున్నాడు అనేదొకటొస్తది. హ్మ్. అట్లా. హ్మ్. ఇప్పుడు మా రాములనే చూడండి. రాముల హ్మ్. ఏంటంటే నేను రచ్చరాయుడిని మెయింటైన్ చేసుకుంటూ అన్నీ అడుగుతూ ఉంటా. అవును. అన్నీ అడుగుతూ ఉంటా. నాకు ఇది కావాలి, నాకు రింగు కావాలి రాజు, నాకు ఇది కావాలి రాజు అని అడుగుతుంటా. అదే అక్కడ లేడీ ఉండి సేమ్ రచ్చరవణ అక్కడుండి సేము చంద్రన్న అక్కడ అలా చేస్తుంటే కొంతమంది చూసాను అంటే లేడీస్ అబ్బాయిలు మోసం చేస్తారా? ఆడేమనుకుంటున్నాడు అదేం కాన్సెప్ట్ అది? అట్లా డైవర్ట్ అయిపోతుందండి లేడీస్ వచ్చేసరికి. రైట్. రైట్. ఓకే. అదే. అసలు మీరు ఎన్ని ఇయర్స్ అండి ఇప్పుడు? ఇప్పటికి 12 ఇయర్సా? 12 ఇయర్స్ 11 ఎబోనా? ఇయర్స్ చేశానండి 'జబర్దస్త్'. 'జబర్దస్త్‌లో'. అందులో టీమ్ లీడర్‌గా 9 ఇయర్స్ చేశా. ఫస్ట్ 9. రాఘవ్ గారు, సెకండ్ మీరా నేను అన్ని రోజులు క్రెడిట్? టీమ్ లీడర్‌గా చేసిందంటే మేమిద్దరమే అండి. అంటే 'జబర్దస్త్' గురించి ఇన్ అండ్ ఔట్ ఆ! స్ట్రెంగ్త్ అలానే వాళ్ళకున్న వీక్‌నెస్ ఎవ్రీథింగ్ తెలుసు మీకు. తెలుసండి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి ఇప్పటి వరకు వరకు. గూడా కదా! అవునండి. ఒకప్పుడున్న 'జబర్దస్త్‌కి' ఇప్పుడున్న 'జబర్దస్త్' కంపారిజనే లేదు. అవును. ఆ ఆ 100%. ఆ విషయం అదే ఖచ్చితంగా అంటే ఒప్పుకొని తీరాల్సిందే. యెస్. యెస్. హ్మ్. హ్మ్. అదే చెప్పాను గదా! డెవలప్ అవుతుంటే కొంచెం ఒకటేంటంటే ఒకప్పుడు 'జబర్దస్త్' ఒక్కటే ఉండేది కామెడీ షో అంటే. సో, ప్రతి ఒక్కరు ఇంటిల్లిపాది కలిసి చూసేవారు. ఇప్పుడు చాలా షోస్ అయిపోయినాయి. ఏ షో చూసినా అందులో ఖచ్చితంగా స్కిట్ ఉంటుంది.
ఓకే. ఇప్పుడు మనకు ఒక చోట ఒక ఒక ఐటమ్ ఫుడ్ ఐటమ్ స్పెషల్ అనుకోండి, అందరు అక్కడికి వచ్చి తింటారు. ప్రతి చోట ఫుడ్ ఐటమ్ ఉంటే అది అంత దూరం ఎందుకు లేరు, ఇక్కడ కూడా దొరుకుతుంది, అంత దూరం ఎందుకు లేరు. ఇప్పుడు మండీస్ ఉండే ఒకప్పుడు అమీర్పేట్ చాలా ఫేమస్ మండీస్కి. సో అమీర్పేట్కి వచ్చి తినేవాళ్ళు. ఇప్పుడు ప్రతి వాడవాడకు మండీ అయిపోయింది. అమీర్పేట్ ఎందుకు ఇక్కడ తిందాం పట్టేసే అనేసి అదే ఉంటుంది. సో ఇదే జరుగుతుంది అంతే. అంటే జబర్దస్త్ ఒక్కటే కామెడీ షోకు ఉంటే అందరు దాన్ని ఆదరించేవారు, ఇంకా ఆదరించేవారు. కాకపోతే ఏ షో వచ్చినా అది పండగ ఎపిసోడ్లే కానివ్వండి, లేకపోతే ఏదైనా స్పెషల్ షోలే కానివ్వండి, ఈవెన్ డ్యాన్స్ షోలలో కూడా కామెడీ చేస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ చూసినా కామెడీ ఉంది కదా, దాన్ని ఎందుకు పర్టికులర్గా చూడాలని అదొకటి ప్లస్. జబర్దస్త్ గురించి వద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి జబర్దస్త్లో జడ్జెస్ నాగబాబు గారు బయటికి వెళ్ళినప్పుడు వచ్చినంత కాంట్రవర్సీ నెక్స్ట్ వేరే ఇంకొక టాపిక్ పైన జరిగింది. నెక్స్ట్ వెళ్దాం. ఆయన బయటికి వెళ్ళటం, డైరెక్టర్కి ఆయనకి ఏవో ఇష్యూస్ నడిచాయి అని చెప్పేసి కొంతమంది నాగబాబు గారితో సహా బయటకు వెళ్ళిపోవటం, ఆ టైంలో కొంత డిస్టర్బెన్స్. అసలు వాస్తవం ఏంటి? నిజంగానే నాగబాబు గారికి డైరెక్టర్కి ఇష్యూస్ నడిచాయా? ఎస్ అండి, అది 100% మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ నాగబాబు గారికి డైరెక్టర్కి ఇష్యూ జరిగితే పెద్దవాళ్ళు ఉన్నారు. మల్లెమాల ప్రొడక్షన్ అనేది చాలా పెద్దది, దానికన్నా ఈటీవీ చాలా పెద్దది. డైరెక్టర్ ఎవరండి? నాగబాబు గారు ముందు అదేంటి అని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి అది చేస్తారు. డైరెక్టర్స్ నితిన్ భరతే కదా. అప్పుడు నాగబాబు నితిన్ అన్న భరత్ నాగబాబు గారు ఉన్నప్పుడు వాళ్ళే ఉండే. యాక్చువల్లీ అది చాలా రాంగ్ అండి. అది ఏంటంటే నాగబాబు గారు అప్పుడు రాజకీయాల్లో కొంచెం బిజీ అయిపోయి ఆయన వెళ్ళిపోయారు తప్ప, డైరెక్టర్కి ఆయనకు ఉంటే ఇప్పుడు నాగబాబు గారిని ఈటీవీ ఎందుకు వదులుకుంటుంది, మల్లెమాల ఎందుకు వదులుకుంటుంది? మీరే ఆలోచించండి. పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పుడు వేరే ఛానల్లో అదే టైంలో వెళ్ళకూడదుగా. అదే టైంలో వెళ్ళకూడదు అని అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మీరు వెళ్ళారండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏంటంటే ఫస్ట్ అనసూయ గారు ఉండే. అనసూయ గారు కొన్ని అంటే తనకు ప్రెగ్నెన్సీ వల్ల తను బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఆ షో నుంచి అప్పుడు రష్మి వచ్చింది. రష్మి వచ్చాక అనసూయ గారు అంటే ఆల్ ఫిట్ అయిన తర్వాత కూడా తీసుకోలేదు అనసూయ గారు. బికాస్ ఎందుకంటే ఆల్రెడీ మనము ఒకరిని పెట్టుకున్నాం కదా. సో మనం ఎలా వెళ్ళిపోమని చెప్తాం, ఆ తర్వాత కొన్ని రోజులకి షో క్రేజ్ పెరిగి రెండు చేద్దాం, ఎక్స్ట్రా జబర్దస్త్ చేద్దాం అన్నప్పుడు అప్పుడు మళ్ళీ అను గారిని తీసుకోవాల్సి వచ్చింది. సో అలాగే నాగబాబు గారు వెళ్ళిన వెంటనే ఇంకొక ప్రత్యామ్నాయంగా మను గారిని పెట్టారు, జడ్జిగా పెట్టారు. అప్పుడు నాగబాబు గారు ఫ్రీ అయ్యేసరికి మనం మను గారిని వెళ్ళిపోమనిలేం కదా. సో అప్పుడు సంస్థకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అదే ఆలోచించి వీళ్ళు పిలవలేదు. సో అప్పుడు కొంతమంది కూడా వెళ్ళిపోయారు, ఎవరు ధనరాజ్ అన్న కానీ వేణన్న. అప్పుడు వీళ్ళు సినిమాలు బిజీ ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత సార్ మనందరం ఉన్నాం కదా అనేసరికి మరి మనం ఇంకొక ఛానల్కి వెళ్ళిపోదాం అలా వెళ్ళిపోయారు తప్ప అంతకు మించి ఇది డైరెక్టర్కి నాగబాబు గారికి మధ్య ఇష్యూ అయితే అసలుకి కదండి. బికాజ్ ఎందుకంటే నాగబాబు లాంటి ఒక లెజెండ్ని ఎవరు కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అది ఈ మల్లెమాల సంస్థ కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, అంత పెద్ద ఎందుకు వదులుకుంటుంది? మీరు అనుకున్నట్టుగానే ఏదో గొడవలు జరిగితే వీళ్ళని పిలిచి కాంప్రమైజ్ చేస్తారు, లేదా నాగబాబు గారు సపోర్ట్ చేసి పిచ్చోడే అంత పెద్ద ఆయనతో నీకేంద్రా నువ్వు నిన్న మొన్న వచ్చావని అంతే కదండి. అంతే తప్ప ఎవరైతే వదులుకోరు. ఇది చాలా ఇది ఏంటంటే ఏమైందంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి వచ్చింది కదండి, ఎవరికి ఏది దొరికితే అది రాసేసుకోవడం, ఇప్పుడు ఏదైనా కంటెంట్ జరిగితే దాని మీద రాసేసుకోవడం, ఇది ఒక్కటి చాలా అదైపోయింది. మనకేంటంటే ఆ పైన ఇప్పుడున్న బిజీలో మీరు వెళ్తుంటే ఆడ వస్తూనే ఉంటుంది అదేంటి ఆ క్యాప్షన్, అరే అమ్మ ఇదేదో ఉందని లోపలికి వెళ్తే తప్ప అదేంటన్నది తెలియదు. అంటే తంబునేల్ మీద ఒకటి ఉంటుంది, లోపల మ్యాటర్ ఇంకొకటి ఉంటుంది. సో చాలామంది అలా తంబునేల్ చూసి మోసపోయిన వాళ్ళే వాళ్ళకి చెడింది అని అనుకుంటారు, అంతే తప్ప అసలు దీనికి ఏ రాజకీయ కోణం లేదు, వాళ్ళిద్దరి మధ్య పడడం అనేది అయితే అస్సలకే లేదండి. ఇదైతే 100%.